ఐఎమ్ ప్రొక్యూరింగ్ ఎవ్రీథింగ్ అని అన్నారు. ఎవరు? రేవంత్ రెడ్డి. నేను అన్ని పంటలను కొంటున్నా, నాకు ఇబ్బందికరంగా ఉన్నా నేను కొంటున్నా. మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి గారు నిన్న ఇదే మీటింగ్లో కూడా ఏమన్నాడు? June 15th డెడ్ లైన్ పెడుతున్నా, ఒక్కొక్క బీజేపీ నాయకుని బీఆర్ఎస్ నాయకుని ఊచకోత కోస్తా, తమాషాలు చేస్తున్నారా అని చెప్పి మాట్లాడిండా లేదా? అంటే నువ్వు మక్కలు వడ్లు కొంటలేవు. నువ్వేమన్నావు? బీజేపీ వాళ్ళ ఇంటి ముంగటికి ఆఫీసుల ముంగటికి పోయి ధాన్యాన్ని మక్కలను కింద పోసేసి వస్తానన్నావు. నువ్వు ప్రొక్యూర్మెంట్ చేస్తానని నన్ను మాట్లాడినావా? నిన్న హిందూ హడల్ సభల పచ్చబద్దాలు గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడిండా లేదా? అండ్ ద డిజాస్టర్ ఈస్ డిస్గస్టింగ్ సినారియో ఈస్ ఏంది తెలుసా? ఆయన ఇంగ్లీష్లో మాట్లాడాడు. ఇదంతా నేను చెప్పొద్దు అనుకున్న దేశ ప్రజలకు అర్థమవుతుంది. ఆయన ఏమని అన్నాడు? నేను 60,000 కోట్లు మహిళల చేతికిచ్చిన. ఏడిచ్చినవే? స్కూటీలలో పెట్రోల్ ఓపియలేదే నువ్వు? 1000 ఆర్టీసీ బస్సులు మహిళలకు అంకితం చేసిన అని అంటాడు. 1000 మెగావాట్ల సోలార్ మెగా పవర్ ప్లాంట్స్లలో మీరు ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి అని అంటారు. రేవంత్ అన్న, మేము అడిగినామా అని చెప్పి మీ బస్సు యాత్రనే మహిళలు ఎంతోమంది మాట్లాడిండ్రు. ఇక సోలార్ ఆడికి వస్తే కరోడ్పతి దీదీ అననే కాన్సెప్ట్ తీసుకొచ్చిందే దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. అది అబ్సల్యూట్గా కాపీ కొట్టి ఆయన డ్రోన్ దీదీల కాడికి వెళ్ళిపోయిండు. మీరు కేవలం సోలార్ పవర్ ప్లాంట్ల దాకా వెళ్ళిపోయిండ్రు.